బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వరద ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. నేరుగా బాధితుల ఇంటింటికి వెళ్లి ఫుడ్ ను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం కేంద్రంగా ఫుడ్ సరఫరాకి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఫుడ్ పంపిణీని ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే బాధితులందరికీ కూడా ఆహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు భారీగా ఆహార పొట్లాలు చేరుకున్నాయి. మొన్నటి వరకు కొన్ని చోట్ల ఫుడ్ అందలేదని నిజం. గౌరవ మంత్రి లోకేష్ బాబుకి మెసేజ్లు పెట్టినా, మంత్రివర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులకు పెట్టినా, ఎమ్మెల్యేలకు పెట్టినా తక్షణం వాటిని అడ్రస్ చేసాం. నిన్న ఉదయం 7,05,420 మందికి బ్రేక్ఫాస్ట్ పంపించడం జరిగింది. అలాగే లంచ్ 8,22,000 మందికి, అలాగే రాత్రి డిన్నర్ అయితే 11,03,500 మందికో 3,600 మందికో పంపించిన పరిస్థితి. ఫుడ్ 3 పూటలకు కలిపి అడ్రస్ చేసామంటే దాదాపు 7,70,000 7,80,000 పూటకి ఇచ్చినట్టు యావరేజ్ తీసుకుంటే. అసలు నిన్న ఫుడ్ ఇవ్వలేదు అనేది ఎక్కడ లేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో వాటర్ బాటిల్స్ అందలేదని అక్కడక్కడ చిన్నగా ఉన్న సమస్య తప్ప, అలాగే ఎక్కడన్నా 500 మందో 200 మందో ఈవెన్ 10 మంది 20 మంది ఉండి మాకు ఫుడ్ అందలేదన్నా కూడా దాన్ని అడ్రస్ చేసాం. అలాగే గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, అందరూ అధికారులు అందరూ కలిసి దాన్ని అధిగమించాం. మీరు చూస్తున్నారు కదా ఎలాంటి పరిస్థితుందో. దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం వాళ్ళు కానీ ఇట్లా ప్రతి ఒక్క ధార్మిక సంస్థలు కానీ అన్నీ ఫుడ్ ఎక్కువ పంపించేస్తాయి. ఇప్పుడు మొన్న ఫుడ్ అందని పరిస్థితి, నిన్న ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసి కొంత ఫుడ్ వేస్ట్ అయినా పర్లేదు కానీ ఆ ఫ్లడ్ బాధితుల్లో ఎవరికి భోజనం పెట్టకుండా ఉండొద్దనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది 200% ఫుల్ఫిల్ అయింది. ఇవాళ వాటర్ ప్రాబ్లం కూడా ఇవాళతో, అది కూడా వాటర్ ప్రాబ్లం అని కూడా అనకూడదు. అది బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే టైమ్లీ మ్యానర్లో నిన్నైతే సప్లై చేయగలం. మొన్న ఏమైందంటే కొన్నిసార్లు 3ంటికి కొన్నిసార్లు 2ంటికి అట్లా లేట్ అవ్వడం వల్ల ప్రజలు ఆకలేసిన వాళ్ళ ఇబ్బందిని తెలియజేస్తారు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న పబ్లిక్కి వెకేట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సప్లై చేస్తుంది. ఈ రోజు కూడా అలాగే సప్లై చేస్తాం. ఈ రోజు కూడా 25 లక్షల అట్లా పైనే అవుతుంది ఎట్టి పరిస్థితిలో. గత 3 రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరి వరదల వల్ల చాలా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవ్వడం, వాళ్ళకి బయటికి రావడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగి ఇవాళ ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఇవాళ ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, మిల్క్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ మరి అన్ని ప్రాంతాలకు, ఎందుకంటే వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటే పడవలు, బోట్లు అయినా తెప్పించడం జరిగింది. అలాగే ట్రాక్టర్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా హెలికాప్టర్ ద్వారా కూడా అంతా డ్రాప్ చేయించడం, అలాగే డ్రోన్స్ ద్వారా కూడా అందించడం. ఇవాళ మరి ఒక వినూత్నంగా కూడా ఫాస్ట్గా పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా ఆదేశాలు ఇచ్చి వర్కౌట్ చేయడం జరుగుతుంది. మరి ఉదయం నుంచి కూడా ఈరోజు కూడా మరి ఇంకా కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. అక్కడ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అందించాలి. ప్రతి ఇంటికి కూడా ఫుడ్డు, అలాగే వాటరు, బిస్కెట్స్, అట్లాగే మిల్క్ ప్యాకెట్స్ ముందు ఇమ్మీడియట్గా అందించాలని చెప్పి క్యాండిల్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే పవర్ రీస్టోర్ చేయడం కూడా నిన్న దాదాపు ఒక 60% వరకు రీస్టోర్ అయిపోయింది కరెంటు. మరి అక్కడ సబ్స్టేషన్స్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మిగతాయి కూడా దాదాపు 90%, 99%, ఈరోజు 100% కూడా కరెంట్, ఎలక్ట్రిసిటీ కూడా రీస్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రిలీఫ్ కూడా మరి అందించడం కూడా అన్ని రకాలు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అందరూ కూడా ఊహించినటువంటి విపత్తి. ఇది కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్లక్ష్య కారణంగానే ఇవాళ బుడమేరు పొంగడం కానీ, కృష్ణానదికి మరి వరదలు రావడానికి, మరి వచ్చినటువంటి వరదలను కంట్రోల్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కనీసం గేట్లకు కూడా గ్రీజ్ పెట్టినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టకరం. అయినా కూడా అవన్నీ కూడా ఇవాళ మళ్ళీ రిస్టోర్ చేసుకుంటూ వస్తున్నాం. బండ్స్ అయిపోయినాయి, ఆ బండ్స్ని కూడా కరెక్ట్ చేసుకుని ముందు పబ్లిక్ ఎక్కడ కూడా ఎటువంటి గ్రీవెన్స్ లేకుండా
పబ్లిక్ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు కొన్ని చోట్ల ఫుడ్ అందలేదని నిజం. గౌరవ మంత్రి లోకేష్ బాబుకి మెసేజ్లు పెట్టినా, మంత్రివర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులకు పెట్టినా, ఎమ్మెల్యేలకు పెట్టినా తక్షణం వాటిని అడ్రస్ చేసాం. నిన్న ఉదయం 7,05,420 మందికి బ్రేక్ఫాస్ట్ పంపించడం జరిగింది. అలాగే లంచ్ 8 లక్షలు.